వీడియోలు వెళ్ళడానికి కాలం చెందిన బస్సులు నడుపుతున్న హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్. కాలం చెందిన బస్సులు నడుపుతున్న హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్. ఇంకా బస్సు రన్నింగ్ అయ్యే స్థితి లేదు సార్. అప్పటికే బస్సు అంతా వాటర్ వచ్చేసినాయి. ఏ ప్రయాణికులు కూర్చోలేకపోయినారు, నిల్చోలేకపోయినారు. పిల్లలు అయితే ఒకటే ఏడుపు సార్. చలి ఒక పక్క, తుంపర్లు ఒక పక్క. ఇంకా మా వల్ల కాలేదు. అక్కడ కొంతమంది పిల్లలు మా తరపున వాళ్ళు వాయిస్ వినిపించారు. దాదాపు 1 అవర్ ధర్నా చేశారు సార్. ఎవరూ రెస్పాన్సిబుల్ కాలేదు. అట్లీస్ట్ మాకు ఫైనల్ గా ఒక బస్సు అరేంజ్ చేశారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి మేము ఇంకొక సర్వీస్ లో వచ్చాము. తిరుపతి నుండి వచ్చేటప్పుడు బస్సులో అంతా వర్షం పడేసి ఇట్లా ఆడపిల్లలు తడిచిపోతే బయటికి తడిచిన బట్టలతో వస్తే ఆడపిల్లల పరిస్థితి ఏమి? ఇట్లా బస్సులు వేసే వాళ్ళని ఏమితో కొట్టాలా జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజున తిరుపతి నుంచి హిందూపూర్కి రావాల్సిన బస్సు రాత్రి 11 గంటల 15 నిమిషాలకు బయలుదేరింది. అదేవిధంగా మా వస్తున్న తరుణంలో మదనపల్లి దగ్గర భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా ఎవరైతే పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వానకు తడిచిపోయి పిల్లలు అయితే ఏడుస్తూ, స్టూడెంట్స్ దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ అన్నిటిలోకి కూడా వాటర్ పోయినాయి. అలాగే కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరి బ్యాగ్స్ అన్ని కూడా నానిపోయినాయి. దీనికి ప్రధానంగా ఈ హిందూపూర్ డిపో మేనేజర్ గారే కారణం. అదేవిధంగా కాలం చెందిన బస్సులను నడుపుతున్న డిపో మేనేజర్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ల్యాప్టాప్స్ నాశనమైనాయో దానికి కూడా బాధ్యత ఈ డిపో మేనేజర్ గారు వ్యవహరించాలి.